Hello everyone, welcome to RV English. I am Pawan Kumar, Faculty of English. ఈ వీడియోలో నేను మీకు ఎట్ అనే వర్డ్ని ఇంగ్లీష్లో ఎలా యూస్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వర్డ్ ఎక్కువగా మీకు న్యూస్ పేపర్స్లో అండ్ చిల్డ్రన్స్ స్టోరీస్లో అండ్ మీరు ఏదైనా ఇంగ్లీష్ మూవీస్ చూస్తున్నప్పుడు సబ్ టైటిల్స్లో అండ్ డైలీ కన్వర్సేషన్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. మీకు ఈ వర్డ్ ఎలా యూస్ చేయాలో తెలిస్తే అంటే దాని యూసేజ్ తెలిస్తే మీకు ఆ సెంటెన్సెస్ మీనింగ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అండ్ మీరు ఓన్గా సెంటెన్స్ అనేది ఫామ్ చేసుకోగలుగుతారు. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం ఎట్ అనే వర్డ్ని టూ టైప్స్గా యూజ్ చేస్తాం. మనం ఎట్ని టూ టైప్స్గా యూజ్ చేస్తాం. అందులో యూజ్ వన్ వచ్చేసి మనం ఎట్ని టైం తెలియడానికి యూజ్ చేస్తాం. ఎట్ని మనం టైం తెలియడానికి యూజ్ చేస్తాం. అంటే ఒక యాక్షన్ ఇంకా జరగలేదు, అని చెప్పడానికి యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఐ హ్యావ్ నాట్ సీన్ దట్ మూవీ ఎట్. ఐ హ్యావ్ నాట్ సీన్ దట్ మూవీ ఎట్ అంటే నేను ఇంకా మూవీ చూడలేదు అని. సో ఇలా మనకు ఒక యాక్షన్ ఇంకా జరగలేదు అని టైం తెలియడానికి మనం ఇలా ఎట్ని యూజ్ చేస్తాం. ఎట్ని మనం ఇలా నెగిటివ్ సెంటెన్సెస్లో యూజ్ చేస్తాము అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ద బస్ హ్యాస్ నాట్ అరైవ్డ్ ఎట్. ద బస్ హ్యాస్ నాట్ అరైవ్డ్ ఎట్ అంటే బస్సు ఇంకా రాలేదు అని. సో బస్సు ఇంకా రాలేదు అని. ఇలా ఒక యాక్షన్ ఇంకా జరగలేదు అంటే మనం ఈ ఎట్ని యూజ్ చేస్తాము. షీ హ్యాస్ నాట్ ఫినిష్డ్ హర్ హోంవర్క్ ఎట్. షీ హ్యాస్ నాట్ ఫినిష్డ్ హర్ హోంవర్క్ ఎట్ అంటే ఆమె తన హోంవర్క్ ఇంకా ఫినిష్ చేయలేదు అని. వీ హ్యావ్ నాట్ మేడ్ ఎ డెసిషన్ ఎట్. వీ హ్యావ్ నాట్ మేడ్ ఎ డెసిషన్ ఎట్ అంటే మేము ఇంకా డెసిషన్ తీసుకోలేదు అని. ద రిజల్ట్స్ హ్యావ్ నాట్ బీన్ డిక్లేర్డ్ ఎట్. ద రిజల్ట్స్ హ్యావ్ నాట్ బీన్ డిక్లేర్డ్ ఎట్ అంటే రిజల్ట్స్ ఇంకా డిక్లేర్ చేయలేదు అని. సో ఇలా ఒక యాక్షన్ ఇంకా జరగలేదు అంటే మనం ఇలా ఎట్ని యూజ్ చేస్తాం. సో ఎట్ని మనం టైం తెలియడానికి ఇలా నెగిటివ్ సెంటెన్సెస్లో ఇంకొక యాక్షన్ జరగలేదని యూజ్ చేస్తాము. నెక్స్ట్ యూజ్ వచ్చేసి మనం ఎట్ని కాంట్రాస్ట్ ఐడియాస్ తెలియడానికి యూజ్ చేస్తాము. కాంట్రాస్ట్ ఐడియాస్ అంటే అపోజిట్ ఐడియాస్, అంటే ప్లస్ మైనస్ ఉంటాయి కదా, ఇలా అపోజిట్ ఐడియాస్ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ ఎట్ యొక్క మీనింగ్ ఏంటంటే అయినా కూడా అంటే ఈవెన్ దో అన్న మీనింగ్ వస్తుంది. ఎగ్జాంపుల్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. దే ఫెయిల్డ్ ద టెస్ట్. దే ఫెయిల్డ్ ద టెస్ట్ ఎట్ దే డిడెంట్ గివ్ అప్. దే ఫెయిల్డ్ ద టెస్ట్ ఎట్ దే డిడెంట్ గివ్ అప్ అంటే వారు టెస్ట్ ఫెయిల్ అయినా కూడా వారు ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదని. అంటే ఫెయిల్ అయినా కూడా వాళ్ళు ప్రయత్నాన్ని ఆపలేదని. సో ఇలా అయినా కూడా అనే సందర్భంలో మనం ఏం యూజ్ చేస్తాము? ఎట్ యూజ్ చేస్తాము. సో దే ఫెయిల్డ్ ద టెస్ట్ అనేది ఏంటిది? నెగిటివ్ ఐడియా. దే డిడెంట్ గివ్ అప్ అనేది ఏంటి? పాజిటివ్ ఐడియా. ఇలా అపోజిట్ ఐడియాస్ని కనెక్ట్ చేయడానికి మనము ఎట్ని యూజ్ చేస్తాము. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. దిస్ ఫోన్ ఈస్ మోర్ ఎక్స్పెన్సివ్ ఎట్ పీపుల్ ఆర్ బయింగ్ ఇట్. దిస్ ఫోన్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ ఎట్ పీపుల్ ఆర్ బయింగ్ ఇట్. ఈ ఫోను ఎక్స్పెన్సివ్ అయినా కూడా పీపుల్ దాన్ని కొంటున్నారు అని. అంటే ఇలా అయినా కూడా అనే సందర్భాల్లో మనము ఎట్ని యూజ్ చేస్తాము. ఇట్ వాజ్ రైనింగ్ ఎట్ వి వెంట్ ఫర్ ఏ వాక్. ఇట్ వాజ్ రైనింగ్ ఎట్ వి వెంట్ ఫర్ ఏ వాక్. వర్షం పడుతున్నా కూడా మేము వాకింగ్కి వెళ్ళాము అని. సో ఇలా అయినా కూడా అన్నప్పుడు మనం ఎట్ని యూజ్ చేస్తాము. ద టాస్క్ వాజ్ డిఫికల్ట్ ఎట్ దే కంప్లీటెడ్ ఇట్ ఆన్ టైమ్. ద టాస్క్ వాజ్ డిఫికల్ట్ ఎట్ దే కంప్లీటెడ్ ఇట్ ఆన్ టైమ్ అంటే టాస్క్ డిఫికల్ట్ అయినా కూడా వారు టైంకి కంప్లీట్ చేశారు అని. సో ఇలా అయినా కూడా అంటే ఈవెన్ దో అన్న మీనింగ్లో మనం ఎట్ని యూజ్ చేస్తాం. ఇలా కాంట్రాస్ట్ ఐడియాస్ తెలియడానికి యూజ్ చేస్తాం. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు యూజ్ ఎట్ ఇన్ ఇంగ్లీష్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ subscribe to my channel and share it with your friends. I'll upload many more videos. Thank you. See you with another video.